కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు మనల్ని ఎవడ్రా అడిగేది అన్నట్టు రెచ్చిపోతున్నారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. పాలనపై పార్టీపై బాబుకి గట్టి పట్టు ఉందని మొదటి నుంచి ఓ ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అది నిజమేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే బాబు మాట కూడా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు. స్వయంగా పలుమార్లు పిలిపించుకొని మాట్లాడినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి నేతల్ని కట్టడి చేయాలనే అంశంలో బాబు కలత చెందుతున్నట్టు కూడా ఓ టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎమ్మెల్యేల ప్రవర్తన, పనితీరు చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారుతుంది. గత ప్రభుత్వ పతనానికి ఎమ్మెల్యేలే కారణమనే వాదన ఉంది. ఈసారి అదే ఫలితం రిపీట్ అవుతుందా, అధికారం ఉంటుందా ఊడుతుందా అనే బెంగ బాబుని వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదనే ఆవేదనలో బాబు ఉన్నట్టు టాక్. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లు పైగా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రీతిలో వైఎస్ జగన్ అధికారం వద్దని బాబు ప్రచారం చేస్తున్నారు. తమకి మరో అవకాశం ఇవ్వాలని, మా ఎమ్మెల్యేల పనితీరు చూడండి అని మాత్రం బాబు చెప్పుకోలేకపోతున్నాడు. తమ ఎమ్మెల్యేల కారణంగా అధికార మార్పిడి జరుగుతుందనే అనుమానం బాబుకి తలెత్తింది. అలాంటి సర్వే నివేదికలు ఆయనకి అందాయా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఇక ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేకపోయినప్పటికీ భవిష్యత్ ఆయన్ను ఆందోళనకు గురి చేస్తుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. గతంలో వైసీపీ పాలనపై కూటమి నేతలు బహిరంగంగా ఎన్నెన్నో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనని, నేతల మాటలని పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళకంటే భిన్నంగా ప్రవర్తించడం లేదని, ఇంకా ఎక్కువే చేస్తున్నారన్న వాస్తవం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తుంది. చంద్రబాబు జాగ్రత్త మనిషి అంటారు. అయినప్పటికీ కూటమి ప్రజాప్రతినిధులు తన చేయి దాటిపోతున్నారన్న అభిప్రాయం ఆయనలో ఉందనే వాదన ఉంది. వారిని కట్టడి చేయాలని అనుకుంటున్నా అది కూడా సాధ్యం కావడం లేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, అలాగే రానున్న ఎన్నికలకు సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు, మంత్రులున్నారు. సంపాదన, నియోజకవర్గంలో ఆధిపత్యం తప్ప మరే మాట ప్రజాప్రతినిధులు వినడం లేదు. అందుకే కూటమి ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత పెరుగుతుంది. వైసీపీ రాజకీయంగా వీటిని సొమ్ము చేసుకుంటుందనేది కూడా బాబు భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. గతంలో తమని అన్ని రకాల బద్నాం చేసిన అధికారంలోకి వచ్చిన కూటమికి వైసీపీ అదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎమ్మెల్యేలపై బాబు కంట్రోల్, కూటమి ఎమ్మెల్యేల తీరుని వైసీపీ ఎలా ఎండగడుతుంది అనేది వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకి కీలకం కానుంది.